హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎపిసోడ్ 30 మండే ఈవినింగ్ జరిగిన ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ఎపిసోడ్కి సంబంధించి టాస్కులు. ఏం టాస్కులు? ఫస్ట్ అయితే ఇమ్యూనిటీ అంటే ఈ వారం ఆల్రెడీ ఏం చేశారంటే ఒక ఫ్లోరా గారు డైరెక్ట్గా నామినేట్ అయ్యారు. మీకు తెలిసి 2 వారాలకు నామినేట్ చేశారు నాగార్జున గారు. బ్లాక్ రావడం వల్ల, బ్లాక్ స్టార్ రావడం వల్ల, అలాగే రాము రాథోడు కెప్టెన్ కాబట్టి ఆయన నామినేషన్లో ఉండడు. ఈమె డైరెక్ట్గా నామినేట్ అయింది. ఆయన నామినేషన్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఇక మిగిలిన 12 మంది ఎవరైతే ఉన్నారో ఆ 12 మందికి సంబంధించి అందరూ కూడా డైరెక్ట్గా నామినేట్ అయినట్లు లెక్కగా ఈ ప్రోగ్రాం ఈ వారం నడుస్తుంది. ఎలాగూ అంటే అందరూ నామినేషన్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించాల్సింది ఇమ్యూనిటీ సంపాదించాలంటే ఎలాగంటే బిగ్ బాస్ పెట్టే గేములు ఏవైతే ఉన్నాయో ఆ గేముల పరంగా ఎవరెవరైతే ఇమ్యూనిటీ బాగా ఆడి గెలిచి దాని ద్వారా ఇమ్యూనిటీ పొందుతారన్నమాట ఈ వారం. అయితే ఇది డిఫరెంట్ అనే చెప్పాలి. డెఫినెట్గా ఒక టార్గెట్ పెట్టినట్టే ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ వారం నామినేషన్స్లో ఉండరు అని అర్థం. సో డెఫినెట్గా అది ఎవరి చేతిలో వాళ్ళది ఉంది అని అర్థం కదా. సో ఇప్పుడు టాస్క్ ఏమి ఇచ్చారంటే ఒక పెద్ద పరుపు ఇచ్చారు. ఈ 12 మందిని దాని మీద ఎక్కమనిన తర్వాత ఎవరైతే కింద పరుపు కింద కాలు పెడతారో ఎంత ఒకేసారి 3 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 4 పెట్టచ్చు. ఎంతమంది పెట్టినా ఎవరినైతే ఇద్దరు ఫ్లోరా గారు కానీ రాము రాథోడ్ కానీ దీనికి సంచాలకులుగా ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని ఆ రౌండ్కి ఎలిమినేట్ చేయాలి అని చెప్పి. సో ఇది పూర్తిగా ఆడేవాళ్ళ చేతుల్లోనే కాదు, అక్కడ సంచాలకుల చేతుల్లో కూడా డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గేమ్లో ఇదే కీలకం. గేమ్ని చేంజ్ చేసే విషయం అన్నమాట ఇది. అయితే ఈ గేమ్లో స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు కూడా వీళ్ళు ఇక్కడ ఏమైందంటే రిలేషన్స్లో పడిపోయి గేమ్ ఆడాలా లేదా అనేది లైవ్ చూసినప్పుడు ఏమైందంటే చాలా ల్యాగ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళంతా మగాళ్ళంతా ఒక పక్క, ఆడవాళ్ళంతా ఒక పక్క, అందులో ఎవరిని తీస్తే ఏం ఫీల్ అవుతారు. దానికి తోడు ఇక్కడ సంజన గారును తనుజ గారు చాలా తెలివిగా చీర కట్టుకొని వచ్చారు. ఎందుకంటే చీర కట్టినప్పుడు అంటే చాలా సెన్సిటివ్ విషయం. అమ్మాయిలు చీర ఒకలా ఎత్తి కింద దించినప్పుడే ఏదైనా పొరపాటు జరిగితే డెఫినెట్గా ఎత్తినవాడు మెటాష్ ఈ ప్రోగ్రాం నుండి ఎలిమినేట్ అయిపోతాడు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిపోతాడు. బిగ్ బాస్ నుండి కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. చీర కట్టుకుంటే తొందరగా టచ్ చేయరు అనేది వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ అర్థమైపోయింది. అప్పటికి దివ్య గారు అందరూ చెప్పారు మీరు ఫ్యాంట్లు వేసుకురండి, లేకపోతే డ్రెస్ వేరే మార్చుకోండి అంటే వాళ్ళు చీరలు చక్కగా చీరలు కట్టుకొని గేమ్లో దిగారు. ఇద్దరికిద్దరు ముదిరిలే అంటే తెలివైన వాళ్ళని అర్థం. తిట్టలేదండి. మళ్ళీ తనుజ గారి ఫ్యాన్స్ నా మీద గాడిద పంది ఏవో పెడుతున్నారు. సో నేనేం తిట్టలేదండి. నా స్ట్రాటజీ గురించి చెప్తే ప్రయత్నం అయితే మీరు చూసినట్లయితే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత సంజన గారిని అమాంతం లేపి చీర కట్టుకున్నారండి. చాలా సెన్సిటివ్ విషయం. చీర కట్టుకున్నారు, చక్కగా పట్టుకున్నారు, తీసుకెళ్లారు, కింద పెట్టేశారు. ఆమె ఆ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయింది. చూడడానికి బాగానే అనిపించింది, ఏమనిపించలేదు, ఎవరు ఏం ఫీల్ అవ్వలేదు. అలాగే తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని అలా లేపారు, అలా కింద పెట్టారు. కొంత ఫీల్ అనిపించాడు, అయినా సరే సర్దుకున్నాడు. వీళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇదంతా ఎవరు ఫీల్ అవ్వలేదు, ఇద్దరు ఫీల్ అవ్వలేదు. కానీ దివ్య గారు వంతు వచ్చేసరికి సీన్ మారిపోయింది. దివ్య గారు చాలా తెలివైన వాళ్ళు, అర్థం చేసుకుంటారని చెప్పి అందరూ టీమ్మేట్స్ అందరూ అనుకుంటారు. అంటే ఆ మాట్లాడేటప్పుడు కూడా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నప్పుడు కానీ తర్వాత కానీ ఆమె ఇచ్చిన ఇంట్రడక్షన్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ సూపర్ మెచ్యూరిటీ అనుకున్నారు. మరి ఇప్పుడు గేమ్లో తీయాల్సి వచ్చినప్పుడు తీస్తారండి. అక్కడ గెలవాల్సింది 2-3 అయినప్పుడు 12 మంది 11 మంది ఉండిపోలేరు కదా రౌండ్లో. పట్టుకున్నారు అంటే ఆమె ఏదో ఆ వాదనలో పసలేదు అనిపించింది. బట్ వాదించకుండా దిగిపోతే అది రాంగు. నన్నే ఎందుకు మిగతా వాళ్ళని చెప్పి 2-3 పాయింట్లు అయితే క్లిక్ అయినాయి. బట్ మిగతా విషయంలో మాత్రం కొడతానడం కానీ శ్రీజ చాలా బాగా ఫైట్ చేసిందని చెప్పాలి. దివ్యతో మాటల విషయంలో కానీ ఏదైనా సరే మొత్తానికైతే మాత్రం దివ్య గారిని చెడో కింద మీద పడి కిందకైతే అయితే మొత్తానికి దివ్య అవుట్ అయిపోయింది కదా. అయిపోయిన విధానం చూశారు కదా. కష్టపడి కింద మీద పడో కళ్యాణ్ కానీ అటు ఎమాన్యులు శ్రీజ ఒక పక్క కష్టపడి
మిగతా వాళ్ళు చేసిన అయిపోయిన సేఫ్ గేమ్ ఆడినా సరే ఆమెను కింద పెట్టారు. ఈ కింద పెట్టే ప్రాసెస్లో ఆమె డ్రెస్ కొద్దిగా మిస్ప్లేస్ అవ్వడం వల్ల కొద్దిగా అది అంటే డ్రెస్ అటు ఇటు అయినప్పుడు శ్రీజ పాపం దిగి డ్రెస్ సర్దడానికి దిగింది. ఆమె ఒక మంచి ఉద్దేశంతో అయితే శ్రీజ గారు దిగారు పాపం డ్రెస్ సర్దడానికి. అప్పటికే ఫస్ట్ కాల్ పెట్టింది. ఏ లెక్కలో చూసుకొని రౌండ్కి ఒకరు కాబట్టి అప్పటికే దివ్య గారు కాల్ పెట్టారు కాబట్టి దివ్య గారు అవుట్, నో ప్రాబ్లం, అక్కడ అయిపోయింది ప్రాబ్లం. బట్ శ్రీజ ఎప్పుడైతే కిందకి దిగాం డ్రెస్ సర్దడానికి దిగిందో ఇక ఇద్దరు వచ్చేసారండి ఇక్కడ వాళ్ళ గుణంతో. వాళ్ళ బ్యాడ్ గుణం అని చెప్తాను. ఫ్యాన్స్కి ఇదే తెలుసుకోవాలి, తనుజ గారి ఫ్యాన్స్ ఒకసారి ఆలోచించండి. శ్రీజ చేసిన తప్పు ఏంటండి అక్కడ? ఒక మహిళ యొక్క డ్రెస్సు సరిగ్గా లేదు అని చెప్పి తను అటు ఇటు అయిన గేమ్లో దిగి సర్దడానికి దిగితే కనీసం సెన్స్ ఉందా? ఇదేనా బిహేవియర్? ఆ పక్కన చేరి నువ్వు కూడా అలా తయారయ్యావు తనుజ. ఏమంటావు నువ్వు? అయ్యో శ్రీజ అవుట్, ఇదే సంతోషం పంపించేద్దామని. ఎందుకంటే ఆమెకు అడ్డు ఉండదు కదా. గెలిచేయాలి, ఎలాగైనా గెలిచేసి ఇమ్యూనిటీ సంపాదించేయాలి, గేమ్లో ఉండిపోవాలి. ఇదే తృష్ణ తప్ప నీతి న్యాయం ధర్మం అనేది మాత్రం ఉండి సావట్లేదని చెప్పాలి ఆ బ్యాచ్కి. ఆ స్క్రాప్ బ్యాచ్, నేనైతే స్క్రాప్ బ్యాచ్ అని చెప్తాను. ఎవరు ఏమనుకున్నా సరే స్క్రాప్ బ్యాచ్, అది స్క్రాప్ బ్యాచ్ అంతే. స్క్రాప్ వచ్చి అయిపోయావు శ్రీజ, అవుట్ అయిపోయావు. చక్కగా అలా అన్నారు. ఆగండి మాకు తెలుసు ఎవరిని తీసేయాలో సంచాలకులు, నాకు తెలుసు. అప్పటికి శ్రీజ అంటాం, అయ్యో డ్రెస్ బాగాలేదని దిగానే బాబు, నేనెందుకు దిగుతానని చెప్పి. అయినా ఆగట్లా, లేదు దిగకూడదు, నువ్వు అవుట్. ఆ ప్లేస్లో భరణి గారు ఉన్న అదే వర్షను, ఎమాన్యుల్ ఉన్న అదే వర్షను, రామురాథోడు ఉన్న అదే వర్షను. పొద్దున్న ఎత్తే ఆయన తమ్ముడు, ఈడేమో హస్బెండ్, ఈయనేమో భరణి గారు వచ్చేసరికి డాడీ. న్యాయంగా ఫైట్ చేయాలి వాళ్ళందరి మీద కూడా. అంతేగాని నువ్వు ధర్మం తప్పేసి అవతలని ఇరుచుకుపడిపోతాను మాట్లాడేస్తానంటే కూడా కరెక్ట్ కాదు. తనుజ గారు ఆడే ఆట వరస్ట్. రీతు గారిని ఎలాగో మేము తీసి పక్కన పెట్టేశాం వ్యూవర్స్గా. బట్ తనుజ గారు అదే వర్షంలోకి వెళ్ళిపోవడం అనేది ఊహించడానికి చిరాగ్గా ఉంది. ఫస్ట్ 2 వారాలు ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ తనుజ. ఎప్పుడైతే తనుజ గారు వాయిస్ ఇష్టానుసారం మాట్లాడడం, ఇలాగా అర్థం లేని వైపు ఆమె సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్గా అనిపించట్లేదు, చిరాకు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకోటి చెప్తారు. ఇప్పుడు మామూలుగా రీతు చౌదరిని దింపేద్దామని చూశారు. రీతు చౌదరిని దింపేయడానికి ట్రై చేస్తూ డేమన్ పవన్ ఏమన్నాడంటే, ఓ పని చేద్దామా మళ్ళీ ఒకరిని తోసేద్దామా అనగానే భరణి మీదకి వచ్చాడు డేమన్ పవన్. రావడంతోనే కళ్యాణ్ను భరణి గారు ఇద్దరు అటాక్ చేస్తే మనోడిని ఎమాన్యుల్తో సహా శ్రీజ కలుపుకొని మొత్తాన్ని డేమన్ పవన్ను కిందకి తోసే ప్రయత్నం చేశారు. అయితే ఈ లాగే ప్రయత్నంలో ఖచ్చితంగా భరణి గారు కింద కాలు పెట్టారు. ఆ విషయం సంచాలకులు కూడా మాట్లాడుకున్నారు, అనౌన్స్ చేయలేదు కానీ మాట్లాడుకున్నారు. భరణి గారు కింద పెట్టారని రామురాథోడు. అవును, కింద పెట్టుండొచ్చు కానీ ఏదైతే మనం ఈ గేమ్ చేంజ్ చేయొచ్చు, ఆ గేమ్ చేంజ్ మన చేతుల్లో ఉంది, మనం డెసిషన్ తీసుకోవచ్చు అని ఫ్లోరా గారు ఒక ఐడియా ఇచ్చి డేమన్ పవన్ తెప్పించారు. అంటే ఇద్దరు కాల్ పెట్టారు కింద. ఫస్ట్ పెట్టింది భరణి గారు, సెకండ్ పెట్టింది డేమన్ పవన్. అయితే వాళ్ళిద్దరు మా డేమన్ పవన్ని అనౌన్స్ చేశారు. అయితే దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో డేమన్ పవన్ వచ్చి బెడ్ మీద కూర్చొని, మీరు ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ అయితే ఆయన దిగాడు, మీరు నన్ను ఎందుకు తీశారు నాకు అర్థం కావట్లేదని చెప్పి ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రాసెస్లో మధ్యలో తనూజ గారు వచ్చారు. తనూజ గారు ఎవరి తరపున మాట్లాడారని మీరు అనుకుంటున్నారు? ఎవరి తరపున మాట్లాడారంటే ఆమె తరపు ఆమె మాట్లాడుకుంది, తెలివిగా ఆలోచించిందని చెప్పాలి. ఎలా అంటే డేమన్ పవన్ కనుక ఉంటే ఖచ్చితంగా రీతు చౌదరికి సపోర్ట్ చేస్తారు. రీతు చౌదరి సపోర్ట్ చేస్తే రీతు చౌదరి ఉంటుంది. ఇంకెవరు వెళ్ళిపోతారు? తనూజ వెళ్ళిపోవాలి, లేకపోతే శ్రీజ వెళ్ళిపోవాలి. అవునా? సో ఖచ్చితంగా రీతు చౌదరిని ఉంచుతాడు ఆయన ఉన్నంతకాలం. గేమ్ ఎండింగ్ వరకు డేమన్ పవన్ ఉన్నంతకాలం రీతు చౌదరిని తీయడు గేమ్లోంచి. ఆ విషయం తనూజకి తెలుసు. అందుకని తెలివిగా ఏం చేసింది, అదేంటి సంచాలకు ఇందాకలేమో ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళని అవుట్ చేశారు దివ్య గారు శ్రీజ గారి విషయంలో, అప్పుడు అది ఇప్పుడు మాత్రం వాళ్ళ డెసిషన్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఇద్దరు దిగారు కదా భరణి గారు, నువ్వు ఎవరు ముందు దిగారు అనేది కాదంట వాళ్ళ కాన్సెప్ట్. ఎవరో అంటే ఎవరిని తీయాలనుకుంటున్నారు ఇద్దరు అనేది వాళ్ళ డెసిషన్, అందుకే తీశారా, దాన్ని నువ్వు క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి నీతులు చెప్తుంది డేమన్ పవన్కి. తెలివి అంటే ఆమె గేమ్ స్ట్రాటజీ ఆమె వాడుకుందని చెప్పాలి. ఇక్కడ అందరూ స్వార్థపరులే, సెంటిమెంట్లకు తావు లేదనేది ప్రూవ్ అయింది. నిన్న మొన్నటి వరకు సపోర్ట్ చేసిన తనుజ గారు ఇప్పుడు డేమన్ పవన్ తప్పించే ప్రయత్నంలో ఆ సంచాలకులకు సపోర్ట్ చేసింది. అదే గనక ఆ విషయంలో జరుగుంటే
ఇల్లు పీక పందిరేసేది తనూజ కింద పడకుండా ఏ శ్రీజానో ముందు కాలు పెట్టి ఆ తర్వాత తనూజ కాలు పెట్టినట్లయితే, తనూజాను తీసినట్లయితే తనూజ ఊరుకునేది కాదు, తోలు తీసి వదిలిపెట్టేది. రాతోడు దీనమ్మ జీవితం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయాడు కావాలంటే, కొద్ది జీవితం అని చెప్పి ఆ టార్చర్ పెట్టేది. ఈ మధ్యలో ఇమాన్యుల్నో లేకపోతే భరణి గారినో మీరు చూస్తున్నారు కదా డాడీ, మీరు ఆ న్యాయం చెప్పలేరా, మీరు చూస్తున్నారు కదా ఇదేనా మీ ధర్మం అని చెప్పి వాళ్ళని సెంటిమెంట్తో ఆయింట్మెంట్ పూసి బర్ణాలు కూడా రాసేది. ఇది జరిగేది. కానీ ఆమెది కాదు కదా, ఆమె సేఫ్ గేమ్ ఆడింది ఇక్కడ. ఖచ్చితంగా తనూజ గారికి చాలా తెలివిగా ఆలోచించి చాలా స్మూత్గా డెమన్ పవర్ని అపోజ్ చేస్తూ సంచాలకులని సపోర్ట్ చేస్తూ ఆమె ఇక్కడ మాట్లాడింది. ఎంతమంది గమనించారు ఇది మీరు అందరూ? రీతు చౌదరి గారిని కూడా మొత్తానికైతే కింద పెట్టేశారు. అది పెద్ద దాంట్లో ఫీల్ ఎవరు ఏమీ ఆమె కూడా పెద్ద ఫీల్ అయింది లేదు. నెక్స్ట్ శ్రీజ గారిని దింపేసినప్పుడు అంటే అది ఎలా జరిగిందంటే, శ్రీజని దింపాలా లేదా అంటే వీళ్ళు ఫస్ట్ నుండి కూడా లేడీస్ అందరినీ కవర్ చేసి కిందకి దింపేద్దాం అనుకున్నారు జెంట్స్ అందరూ. గేమ్లో స్ట్రాటజీ వాళ్ళందరూ అనుకున్నది. తర్వాత ఒక్కొక్కరు దింపేటప్పుడు ఆప్షన్స్ వచ్చినాయి. డీమన్ పవన్ మధ్యలోకి ఎంటర్ అయిపోయాడు. తను ఏదో ఆప్షన్ ఇస్తే తనకే రివర్స్ కొట్టేసింది, అది అయిపోయింది. ఇప్పుడు శ్రీజ గారు మూడో పర్సన్ దింపుదామని అనుకున్నారు వీళ్ళు. కాకపోతే అది అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చారు, టాప్ 5లోకి వచ్చింది. అంటే మిగిలిపోయిన 5గురిలోకి వచ్చింది లాస్ట్కి. మిగిలిపోయి జాగ్రత్తగా శ్రీజ గారు తప్పించుకుంటే. బట్ ఈసారి ఆప్షన్ లేదు, లేడీస్లో ఉన్నది అక్కడ ఒకటే, తనూజ గారు శ్రీజ. సో తనూజ గారికి ఇక్కడ ఉన్నది ఎమాన్యుల్, భరణి అనేవాళ్ళు క్లోజు. ఒక్క శ్రీజకి ఒక్క పవన్ కళ్యాణే క్లోజు. మరి దివ్య గారిని తోసినప్పుడైనా లేదంటే సంజన గారిని తీసినప్పుడైనా వీళ్ళు మాట్లాడాల, భరణి కానీ ఎమాన్యుల్ మాట్లాడినప్పుడు శ్రీజాని తోసినప్పుడు నువ్వు మాట్లాడకూడదని వీళ్ళు ఆయన్ని సెంటిమెంట్తో కొట్టారు. ఆయన కొద్దిగా సరెండర్ అయ్యాడు కళ్యాణ్, లేదంటే అడ్డుపడేవాడు శ్రీజ విషయం. ఇంకోటి, శ్రీజ గారిని దింపేటప్పుడు ఎవరికి ఛాన్స్ అవ్వాలి భరణి గారు, ఎందుకంటే మళ్ళీ మాట్లాడుతుంటుంది, ఇవన్నీ చేస్తూ ఉంటుంది, సింపుల్గా ఒక దెబ్బతో తీసేస్తే పోయిద్దని ఆమె ఏదో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలా పట్టుకొని తోసాడు బయటికి. ఇక చూడాలి, మొదలెట్టింది భరణి గారిని ఎన్ని మాట్లాడిందంటే నాకు తెలిసి హౌస్ మొత్తంలో ఎవరైనా మాట్లాడుతుంటే ఇప్పటివరకు ఆమె కూడా అలాంటి ఫీలింగ్ ఉందో లేదో తెలియదు. బాండింగ్ కదా, మీరు ఎలా ఇలా నటిస్తారు, మీరు అంగి ఇప్పుడు బయటపడింది, మీరంతా నాటకాలు ఆడతారు, నాకు అర్థమైంది. ఇక ఎన్ని మాట్లాడితే అన్ని మాటలు. బట్ నిజంగా చెప్తున్నా, ఆ పొజిషన్ వేరే వాళ్ళు భరణి గారి విషయంలో ఉంటే పొజిషన్లో రిఫ్లెక్షన్ చాలా గట్టిగా ఇచ్చేవాడు, కానీ ఆయన ఏం మాట్లాడలేదని అనుకో. అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే అండి, మనం ఎంత మాట్లాడుకుని ఉంటే అంత బెటర్ అండి, మనకే మంచి జరుగుద్ది అనిపించి. దానికి ప్రూఫే ఇప్పుడు ఎమాన్యుల్ కానీ భరణి గారు బిహేవ్ చేసే బిహేవియర్. అవతల ఎంత వాగినా సరే కమ్ములు ఉన్నారు కాబట్టి ఈరోజు హరీష్ గారు బయటికి పోయారు, ఆ అమ్మాయి ప్రియా బయటికి పోయింది. వీళ్ళంతా దేనికి వెళ్ళిపోయారు, మాటలు తోలడం వల్ల వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీజ కూడా అదే పరిస్థితి. ఆ మాటలు కంట్రోల్ లేకపోతే పరిస్థితులు అర్థం చేసుకొని మీరు అనాలనుకుంటే ఒక మాట స్వచ్ఛంగా ఒక 2 మాటలు అనేసి వదిలేయండి, జనాలు చూసుకుంటారు. మీరు మాట్లాడడం వల్ల అది మీకే రిఫ్లెక్ట్ అవుతుంది, వినేవాళ్ళకి అది మీ మీదే నెగిటివ్గా అనుకుంటారు. మీ మీద మంచి ఒపీనియన్ ఉంది, ఇప్పుడిప్పుడే మంచి ఒపీనియన్ ఏర్పడింది, బట్ మీరు అలా మాట్లాడడం వల్ల మీకే ఎఫెక్ట్. శ్రీజ గారు మొత్తానికైతే మిగిలింది ఎవరంటే ఎమాన్యుల్, కళ్యాణ్, భరణి, తనూజ గారు ఈ రౌండ్కి విన్నర్స్గా ఉన్నారు. నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయ్యారన్నమాట. ఇప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి ఆగిపోతామా, లేదంటే ముందుకు సాగిపోతామా? ఎమాన్యుల్ చూడండి అసలు స్టౌట్గా ఉంటాడు. ఆయన బాడీ కూడా అంత ఫ్లెక్సిబుల్ బాడీ కాదు అయింది, అయినా సరే ఆయన చూడండి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లోకి నలుగురు తనూజ గారు కానీ పవన్ కళ్యాణ్, భరణి గారు, ఎమాన్యుల్ పోటీ పెడితే గాలి నిప్పు నీరు గేము అసలు ఎంత బాగా ఆడారు ఆయన. ఎయిర్తో ప్రెషర్ పెట్టి ఒక 5 ర్యాకెట్లని అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత సుత్తితో అది ఫైర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ లాగేసి ఆ వాటర్తో ఫిల్ అయిన దాంట్లో ఒక ఇటుక తీసి మొత్తం కలిపి 3 ఇటుకలు లాక్కొని వస్తారు అక్కడ నుంచి. 3 స్టేజుల్లో గాలి నిప్పు నీరు 3 ఇటుకలు పేర్చుకొని వచ్చి బ్యాలెన్స్ చేయాలి. ఫైనల్గా ఎవరు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు విన్. ఇందులో ఫస్ట్ పరిగెత్తింది కళ్యాణ్, కానీ చాలా స్పీడ్గా యాక్టివిటీలు అవగొట్టుకొని వచ్చి బ్యాలెన్స్ చేసింది ఎమాన్యుల్. మొత్తానికి వాళ్ళందరిలో కల్లా ఇమ్యూనిటీ పొందాడు. ఈ వారం నామినేషన్ నుండి ఆయన లేడు, మిగతా వాళ్ళందరూ నామినేషన్లు ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు లేరు, కెప్టెన్ లేడు, ఎమాన్యుల్ లేడు, అంతే నామినేషన్స్లో. చాలా బాగా ఆడాడు, గేమ్ ఆడాలి. ఆయన కాన్ఫిడెంట్ లేదా, నామినేషన్కి వెళ్తే నేను సేవ్ అవుతానన్న కాన్ఫిడెంట్ లేదా ఆయనకి?
ఎంచక్కా ఉంది. ఆయన హ్యాపీగా నామినేషన్స్ని బయటకు రాగల సత్తా ఆయనలో ఉంది. కానీ ఆయన అంత బాగా ఆడాడు. సో అందరూ కూడా అలాగా అంటే అవ్వాలి. కానీ తనూజ, ఈ దివ్య గారు వీళ్ళందరూ డిపెండ్ అయిపోయి అవతల హెల్ప్ చేస్తారా చేయరా అనేది గేమ్ కాదు. ఆ హెల్ప్ చేస్తే దాన్ని కరెక్ట్. ఇప్పుడు రామారావు తోటి కెప్టెన్ అయ్యాడు, భరణి గారికి చేయించేలా సింపుల్గా, అంత పెద్ద స్టేజ్ మన నాగార్జున గారు. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం ఇక్కడ ఇండివిజువల్గా మీరు ఆడకపోయినా ఒక ప్రయత్నం చేస్తే మాత్రం సూపర్. తనూజ గారు కూడా ఇప్పుడు లాస్ట్ రౌండ్లో బాగా ప్రయత్నం చేశారని చెప్పాలి. ఆమె కాకపోతే ఆమెకు కొద్దిగా టెక్నిక్ తెలియపడం వల్ల ఓడిపోయింది, అంతే. దట్స్ ఇట్. ఇది ఈ వారం మొత్తానికైతే నామినేషన్లో ఆల్మోస్ట్ హౌస్ మొత్తం ఉందనే చెప్పాలి, ఒక ఎమాన్యుల్ రామోతోడు తప్ప. అలాగే చూసే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే మీ విలువైన సూచనలు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.